రాబడింది, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి గొర్రెలకు మంచి కాపరిని అని రాయబడలేదు, కానీ గొర్రెలకు మంచి కాపరి అని రాయబడింది. అంటే ఆ గొర్రెలు అనే పదంలో ఏ రీతిగా ఉన్నారు? గొర్రెలు అనగా ఈ లోకంలో మానవులైన మనమే. ఏ రీతిగా ఉన్నాయి ఆ గొర్రెలు దేవుడు చూసినప్పుడు అనగా లేఖలో అనేక చోట్ల రాయబడింది, చెడిపోయిన గొర్రెలని, చదిరిపోయిన గొర్రెలని, దారి తప్పిపోయిన గొర్రెలని. అంత మాత్రం కాదు కానీ బొత్తిగా చెడిపోయిన గొర్రెలని యెహెజ్కేలు గ్రంథంలో అనేక చోట్ల రాయబడుతూ వచ్చింది. ప్రియుడైన సోదరి, ఆయన చెడిపోయిన గొర్రెలమైన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. చూడండి, భూమి మీద అనేక జంతువులు పక్షులను మనం చూస్తూ ఉంటాం. ఏ జంతువైనా లేక ఏ పక్షి అయినా ఏదైనా చనిపోతే కనుక చనిపోవడానికి ముందు ఏదైనా ఒక జీవి ఆ జీవి మీద దాడి చేసినప్పుడు పోరాడతాయి. ఏ జీవి అయినా కూడా ఒకటి పోరాడుతుంది, లేదా రెండు పారిపోతుంది. ఒక జీవి మరొక జీవి చంపుతున్నప్పుడు అయితే పోరాడుతుంది లేక పారిపోతుంది. కానీ గొర్రెకు ఈ రెండు రావంట. పారిపోవడం కానీ లేక పోరాడటం కానీ ఈ రెండు రావంట. అలాగనే దేవుడు చెడిపోయిన బొత్తిగా పాడైపోయినటువంటి గొర్రెలమైన మన నిమిత్తమే ఆయన ఈ లోకానికి లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మన నిమిత్తమే మౌనం వహించినారు. బొచ్చి కత్తిరించు అని ఎదుట ఆ గొర్రె పిల్ల ఏ రీతికైతే మౌనంగా ఉంటుందో అలాగే మౌనంగా ఉన్నారు. ప్రియుడైన సోదరి, చేతులతో మనం చేసే పాపాలను తొలగించడానికి ఆయన యొక్క రెండు చేతులు మేకులు పట్టబడినాయి. కాళ్ళతో మనం చేసే పాపాలను తొలగించడానికి ఆయన యొక్క రెండు కాళ్ళకు మేకులు పట్టబడింది. ప్రక్కలో బల్లె పోటు వేయబడింది. వీపంతి కొరడా దెబ్బలు, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. శిరస్సు నుంచి అరికాల వరకు ఆఖరి బొట్టు వరకు దారులుగా ఆయన రక్తాన్ని చిందించినారు. ఆయన కాల్చిన మూల్యమైన, ప్రశస్తమైన, పవిత్రమైన, పరిశుద్ధమైన రక్తము మన యొక్క పాపలన్నింటినీ కూడా కడిగి మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసింది. ఈ అనుభవం కలిగి మనం ప్రభువుని ఆరాధించబోతున్నాం. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడం. మనల్ని ప్రేమించి మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ప్రాణం పెట్టినారు. నిజానికి మన పాపాలకి మనం శిక్ష అనుభవించాలి, కానీ మన పాపాలకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినాడు. మన అపరాధములకు, మన యొక్క దోషములకు మనం శిక్ష అనుభవించాలి, బాధ అనుభవించాలి. కానీ మన దేవుడు మన కొరకే ఆయన కలువరిలో అనుభవింప తగని బాధ అనుభవించినాడు, భరింపరాని బాధ భరించినాడు. ఆయన పొందరాని శ్రమను ఆయన పొందినాడు. ఆయన మన నిమిత్తమై ఎంతగానో బాధింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు. చూడనోళ్ళని వాడిగా అయ్యాడు, సొగసైన స్వరూపమైన లేని వాడిగా అయినాడు. ఫ్రీడమ్ చదివి ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడు ప్రేమ స్వరూపి. మన ఎడల ఆయనకున్న ప్రేమను రుజువు చేయడానికి ఆయన ఎంత గొప్ప త్యాగం చేసినాడు కనుక మనం ఆయన సన్నిధిలో యథార్థంగా కృతజ్ఞులమే మనము ఆరాధించబడుతున్నాం. సహజంగా మనకు ఎవరైనా ఉపకారం చేస్తే తిరిగి మనం వారికి ఉపకారం చేయడానికి మనం ఆలోచిస్తాం. అది వస్తు రూపంలోనో లేకపోతే దాని రూపంలో మరొకటో ఏదో విధంగా మనకు ఉపకారం చేసిన వ్యక్తులకు మనం ఉపకారం అంటే కృతజ్ఞత భావం మనము కలిగి ఉంటాం. కృతజ్ఞత తిరిగి వాళ్ళకి థ్యాంక్స్ ఏదో రీతిగా మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మనం వాళ్ళకి తిరిగి ఏదో చేయాలని చూస్తాం. మన కొరకు ఇంత త్యాగం చేసిన ప్రభువు మన నుంచి ఏమీ కోరుకోవట్లేదు. కృతజ్ఞత అర్పణ, అది ఆరాధన మాత్రమే ప్రభు మన నుంచి కోరుకుంటాం. వస్తువులు కానీ ధనాలు ఏది ప్రభు మన నుంచి ఏమి తిరిగి ప్రతిగా ఏది మన నుండి కోరుకోవట్లేదు. కానీ ఈ లోక ప్రేమ, ఆశించే ప్రేమ, మనం ఒకరికొకటి పెడితే తిరిగి అది రెండింతలుగా మనకు పెట్టాలని వాళ్ళ నుంచి మనం ఆశిస్తాం. ఏమీ ఆశించగా మనను ప్రేమించిన ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేసినాడు. ఫ్రీడమ్ సోదరి, ఇందుని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఆయనను ఆరాధించబోతున్నాం. మత్తయి ఆయన మంచి కాపరిని దేవుడు మన జీవితాల్లో ఏ రీతిగా ఉన్నాడు ఒకసారి మనం చూసినట్లయితే దానికి ముందుగా
యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనం రాయబడింది, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు. నా గొర్రెలు నా స్వరము విను. ఆయన మాట్లాడే దేవుడు, స్వరము ద్వారా మాట్లాడే దేవుడు, స్వరం ద్వారా ఆయన మాట్లాడే కాపరి. సృష్టి అంతటిని ఏర్పరిచిన తర్వాత, సృష్టి అంతా నోటి మాట చేత ఏర్పరిచిన తర్వాత మానవుని మాత్రము ఆయన తన యొక్క స్వహస్తాలతో నిర్మించినట్టు. ఆదామును కలుగు చేసింది దేవుడు, ఆదాముకు సాటి అయిన సహాయముగా అవని దేవుడు కలుగు చేసినాడు. ప్రియుడైన సోదరి, అనుదినము కూడా దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని యొక్క స్వరము ద్వారా ఆనందిస్తూ, దేవుని యొక్క స్వరము విన్న తర్వాత ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన్ను ఆరాధించడానికి బదులుగా ఆదాము అవ్వలు పాపం చేసి దేవుని యొక్క మార్గం నుంచి వేరైపోయినారు. దేవుని యొక్క సంకల్పం నుంచి, దేవుని యొక్క ప్రణాళిక నుంచి ఆదాము అవ్వలు తొలగిపోయినారు. ఇక్కడ రాబడింది, నా గొర్రెలు నా స్వరమును. మాట ఒకటే అయి ఉండొచ్చు, కానీ స్వరము వేరుగా ఉంటుంది. ఆదాము అవ్వలు, మొదటిగా అవ్వ చూసినట్లయితే 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తిగలదనును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అన్నాను. అందుకు సర్పము, మీరు చావనే. ఇక్కడ కన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఇది స్వరం, ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఎవరి స్వరము ఇది అనేది మొదట గ్రహించలేదు. అందరూ మాట్లాడతారు, మాటలన్నీ ఒకటే అయి ఉండొచ్చు, బైబిల్ అయి ఉండొచ్చు, వాక్యం అయి ఉండొచ్చు, కానీ స్వరము వేరుగా ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో రాబడింది, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 23వ వచనం, వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. మంచి కాపరి అయిన దేవుడు స్వరము ద్వారా మాట్లాడే కాపరిగా మన జీవితాల్లో ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఆయన మనల్ని పోషించేవాడుగా, మనకు పోషకుడిగా ఉన్నాడు. ఆత్మీయంగాను శారీరకంగాను అనుదినము ఆయన మనల్ని పోషిస్తూ మన జీవితంలో పోషకుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనము ఆరాధించబద్దున్నాం. ఇక్కడ 23వ వచనంలో, వాటిని మేపుడికే నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించను, అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. అంటే ఆహారం పెట్టే పని ఇక్కడ రాజైన దావీదుకి అప్పగించినాడు. చూసినట్లయితే పోషిస్తూ మన జీవితంలో ఆయన మనకు పోషకుడిగా ఉన్న కాపరి. ఆదాము అవ్వలు ఏదైనా వరంలో ఆశ్చర్యకరమైన దేవుని ప్రేమ ద్వారా వారు పోషింపబడుతున్నారు, కానీ వినకూడని స్వరము వాళ్ళు విన్నారు, తప్పిపోయినారు, బొత్తిగా చెడిపోయారు. అంత మాత్రం కాదు, శాపగ్రస్తులయ్యారు. ఆశీర్వాదానికి బదులుగా వాళ్ళ జీవితంలో శాపాన్ని తెచ్చుకున్నారు. కారణం ఒకటే, వినకూడని స్వరము వాళ్ళు ఉన్నారు. భూమి మీద కూడా ఎంతో మంది మాట్లాడొచ్చు, ఇదే వాక్యమే మాట్లాడొచ్చు, ఇదే బైబిల్ని బోధించవచ్చు, కానీ వినకూడని స్వరము విన్నామా, వినకూడని స్వరము విని మనం స్పందించామా, ఏమవుతామో ఈ అధ్యాయం అంతా చదువుకుంటే అర్థమవుతుంది. 34వ అధ్యాయం 5వ వచనం నుంచి, కాబట్టి కాపురు లేక చెదిరిపోయాను, చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమైన
నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరిగివచ్చినవి. నా గొర్రెలు భూమి అంతటా చదివిపోయాను. వాటిని గురించి విచారించేవాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. కాబట్టి కాపులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలమైన అడవి మృగములకు ఆహారమైనవి. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చాలా మంది అందుకే రాయబడింది లేఖనంలో, ఏర్పరచబడిన వారిని సైతము లాగివేస్తారు. దానికి ముందుగానో వచ్చిన తర్వాత గానో అబద్ధ ప్రవక్తలు అని రాయబడింది వాళ్ళ గురించి. నేడు ఒకనొక దినాన మనకు ఒక స్వరం వినపడింది. అది ఏంటంటే స్వార్థ. ప్రయాసపడి భారం వచ్చుకున్న సమస్యలు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని. ఇది దేవుని యొక్క స్వరం. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ. ఇది దేవుని యొక్క స్వరం. ఆ స్వరం ద్వారా మనతో మాట్లాడిన కాపరి మనల్ని సంరక్షించడానికి, మన లోకంలో చెడిపోయిన చదిరిపోయిన మనను కాపాడడానికి మనతో ఆ స్వరం ద్వారా మాట్లాడిన దేవుడు మంచి కాపరి అన్నాడు. ప్రియుడైన సోదరి, ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆరో వచనం చివరి మాటలు, నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయాను, వాటిని గురించి విచారించేవాడు ఒకడును లేడు, వెతుకువాడు ఒకడును లేడు. 8వ వచనం ఆఖరి మాట, తాము కాపరులు నా గొర్రెలు విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకుందరు కానీ గొర్రెలను మేపరు. లోకంలో ఎంతో మంది నేడు ప్రపంచంలో ఉన్న అనేకమైన సంఘాలలో ఈ బోధ కరువైంది. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే స్వరము వినబడి చేయవలసిన బాధ్యత కాపరిది. అయితే అది కరువైంది. మత్తయి సువార్త 11:28 ప్రకారముగా వినబడి చేయవలసిన ఆ స్వరము, ఆ పిలుపు నేడు కరువైంది. అయితే దేవాది దేవుడు ఆయన ఏర్పాటు ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన సంకల్పం ప్రకారము మనను ఆ స్వరం ద్వారా పిలిచిన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు ఈ స్వరం ద్వారా మనల్ని పిలిచి ఆయన యొక్క సంఘంలో నేడు ఆయన ఆరాధించడానికి కూర్చోబెట్టినాడు. కాబట్టి మనము హృదయపూర్వకంగా, ఆత్మీయంగా, శారీరకంగా మనను పోషిస్తున్న దేవుని, పోషకుడిగా ఉన్న ఈ కాపరిని మనము కృతజ్ఞతతో ఆరాధించబోతున్నాం. నేడు అలనాడు ఆదాము అవ్వలకు స్వరం వినబడింది, వాళ్ళు గ్రహించలేదు. ఒకనొకప్పుడు సమూయేలుకు కూడా స్వరం వినబడింది. సమూయేలు ఆ స్వరానికి తక్షణమే వెంటనే సమూయేలు స్పందించాడు. ఎలా స్పందించాడంటే, బహుశా చుట్టుపక్కల ఎవరైనా ఉండుండొచ్చు. ఒక మారు మీరు నన్ను పిలిచారా అని దేవుని దాసుని అడిగినప్పుడు లేదు అన్నప్పుడు, రెండవ మారు మరలా కొని దేవుని యొక్క దాసుని కాకుండా వేరే ఎవరినైనా అడగవచ్చు. కానీ ఎవరిని అడగలేదు. ఎవరికి స్పందించాడంటే, స్వరం వినబడినప్పుడు ఎవరికి స్పందించాడంటే దేవుని యొక్క ప్రతినిధికి, దేవుని యొక్క దాసునికి, తర్వాత మరి ముఖ్యంగా దేవునికి, దేవుని యొక్క స్వరానికి స్పందించాడు. మన స్పందన ఏ రీతిగా ఉండాలంటే, ఆదాము అవ్వలు స్పందించిన రీతిగా స్పందిస్తే పాపం చేయడానికి ప్రేరేపింపబడడానికి కానీ, లేకపోతే మనం వినకూడని స్వరాలు విని వాటికి స్పందిస్తే మనము ఏమవుతామంటే ఈ రీతిగా 5వ వచనం ప్రకారంగా చెదిరిపోతాము. అంత మాత్రం కాదు, మనం 8వ వచనం ప్రకారంగా నా గొర్రెలు దోపుడు సొమ్మయ్యి సకలం, మనం కూడా ఆ స్వరములు విని మనం కూడా అదే రీతిగా, అదే మాదిరిగా తయారవుతాం. కాబట్టి జీవం గల దేవుని యొక్క వాక్యము బోధింపబడుతున్నప్పుడు ఆయన యొక్క స్వరాన్ని విని ఆయనకు మనము లోబడవలసిన వారమైన ప్రియుడైన సోదరి, కాపరి మన జీవితాలు ఇంకే రీతిగా ఉన్నాయంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము
11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయను. ఇట్టి అనుభవం దేవుని యొక్క సహవాసం కూర్చున్న మనందరికీ ఆ జీవాధిపతి అయిన దేవుడు ఇట్టి అనుభవం మనకు అనుగ్రహించినారు కాబట్టి మనం ఆయన ఆరాధించబద్దులమైన రొమ్మును ఆనించుకొని మోయను. మనము మోయబడుతున్నాం. ఒకటి దేవుని యొక్క రొమ్మున, రెండు దేవుని యొక్క ప్రతినిధి దేవుని యొక్క దాసుల మనము ఆనుకొని మనము మోయబడుతున్నాం. అంటే ఇది వేరుగా అనుకోవద్దు, ఆత్మీయ పోషణ. ఇది ఆత్మీయంగా మనం పోషింపబడుతున్న అనుభవం. ఇది చాలా మందికి ఆహారం లేకపోతే ఏమవుతారు? భూమి మీద సహజంగానే శరీర సంబంధమైన ఆహారం లేకపోతేనే ఏమవుతారు? నేర్పించిపోతారు. ఎంతమంది మనం రోడ్డు మీద ఎత్తుకొని చూస్తాం, తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు కానీ ఇలాగ మరి అనేక మంది మనం చూస్తాం. వాళ్ళు పూర్తిగా చిక్కుపోయి నేర్చి బలహీనం అయిపోయి రోడ్డును పడి ఎంతో మంది చిన్నపిల్లలు కానీ వృద్ధాప్యంగా వారిని కానీ ఎంతో మందిని మనం చూస్తాం. కారణం ఏంటి అంటే వాళ్ళకి సరైన ఆహారము వాళ్ళకి లేదు. బహుశా అనుకుంటాను, కన్న తల్లిదండ్రులు వారిని సరిగా పోషించలేకే వాళ్ళని సరిగా పెంచకపోవడం వల్ల, పెంచడం అంటే వేరే వేరేగా కాదు కానీ ఆహార సంబంధం కనీసం ఆపోషణ కూడా వాళ్ళకు లేదు. కాబట్టి వాళ్ళు అలా అయిపోయారు. చూడండి, మనకు కావలసిన ఆహారము ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అనేక మార్లు మనకు అనిపిస్తుంది, ఎందుకు ఈ వాక్యము నాకే, ఈ వాక్యము నా కోసం చెప్పారు, లేకపోతే నా గురించే మాట్లాడారు, ఇది నాకే పొడుచుకు ఇలా అనిపిస్తుంది. అలా అనిపించడం మంచిదే కానీ సరిచేయబడటం గొప్ప. ఎందుకంటే కుటుంబంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నారనుకోండి, ఎవరైనా రోగంతో మంచం మీద పడిపోయారు అనుకోండి, ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? వాళ్ళు చూసి పోలేకపోతే పోనీ, చస్తే చేస్తాడులే, ఎలా పోతే అలా పోనీ కానీ వదిలేస్తామా? ఏం చేస్తామంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి డబ్బులు కట్టి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేస్తాం, పొడిపేస్తాం. పొడిచినప్పుడు ఆ వ్యక్తికి అమ్మో అంటాడు, అయ్యో బాధగా ఉంటుంది. కొన్నిసార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు పాస్తారు, కుట్లు కూడా వేస్తారు. అది ట్రీట్మెంట్ లో భాగం. పోషణ అనే దానికి సాదృశ్యంగా మాట్లాడుతున్నాను, అది ట్రీట్మెంట్ లో భాగం. అలా చేయకపోతే, ఆ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతాడు? ప్రమాదం జరుగుతాడు, చనిపోతాడు. కాబట్టి ఆత్మీయంగా మనము చచ్చిపోకూడదంటే, చచ్చిన స్థితిలోనికి మనం వెళ్ళకూడదంటే మనము పోషింపబడాలి. అది జీవాహారంతో మనము పోషింపబడాలి. మనకు జీవం రావాలి అని అంటే మొట్టమొదటిగా శరీరాన్ని మనలో ఉన్న శరీర క్రియలను మనము చంపుకోవాలి. అనగా నా అనే అహం కానీ, గర్వం కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, స్వార్థం కానీ, సమస్త విధమైనటువంటి అభ్యర్థులుగా మనము చంపుకోవాలి. చంపుకున్నప్పుడు ఆత్మీయంగా మనము జీవించగలరు. ఆత్మీయంగా మనల్ని పోషిస్తున్న దేవుడు, మంచి పోషణ, మంచి ఆహారంతో మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి ఇదే ఆహారం లేక ఎంతో మంది ఆత్మీయంగా చచ్చిపోతున్నారు, అనగా పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు వారి సైతం అని. కాబట్టి మంచి ఆహారంతో మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమైన ఇరిమియా గ్రంథము 50 అధ్యాయం, ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 6వ వచనం. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించి జనులు కొండకు వెళ్ళొచ్చు తాము దిగవలసిన చోటు మర్చిపోయింది. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు, వారి కాపరులు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని
త్రోవ తప్పించింది. దయచేసి ఆన్లైన్లో కానీ మరొక చోట కానీ వేరు వేరు బోధలు దయించి వినవద్దు, దయించి వాటిని గమనించవద్దు. బైబిల్ స్పష్టంగా చదివిస్తా ఉంది, నా గొర్రెలు నా స్వరమును విను, నేను వాటిని వెదకేదను, వాటిని మేపెదను. వారు కాపులు కొండల మీదకి, అంటే ఆ ప్రదేశం ఫలానా చోటకి రండి, ఫలానా చోటకి రండి, ఆహ్వానాలు వస్తాయి. వాళ్ళే ఏం చేస్తారంటే మనను త్రోవ తప్పించే వరకు ఉంటారు. అంతేకాదు జనులు కొండకు వెలుచు తాము దిగవలసిన చోటు మర్చిపోయి. ఏం మర్చిపోతాము అంటే అలాంటి బోధలు వినడం ద్వారా అలాంటి ఆత్మీయత మనం సరైనటువంటి ఆత్మీయత లేని అలాంటి ఆహారం తినడానికి అనగా వినడానికి వెళ్ళడం ద్వారా ఏమవుతామంటే తప్పిపోతాం, మర్చిపోతాం. అసలైన క్రమాన్ని కానీ లేకపోతే సరైన ఆత్మీయతని కానీ మనము మర్చిపోయి బొత్తిగా మనము చెడిపోతాము. అలనాడు ఆదాము అవ్వలు వినకూడని స్వరం విని గ్రహించకూడని స్వరాన్ని గ్రహించి ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడవలసిన వాళ్ళు శాపగ్రస్తులయ్యారు, మనం అదే మాదిరిగా నిత్య జీవానికి నిత్య రాజ్యానికి అవ్వాల్సిన మనం నిత్య నరకానికి వెళ్ళేవారు ఉంటాం. పీడబ్ల్యూ సోదరి చూడండి, ఒక చోట గొర్రెల మంద ఉంది. కాపరి ఆ గొర్రెలు తీసుకుని రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు మనలాంటి వ్యక్తి ఎవరో చూసి గొర్రె చాలా బాగుంది అని చెప్పి గొర్రెను పిలిచాడంట. పలకలా, పట్టించుకోలే, దాని దారిని అది వెళ్తా ఉంది. దాని వెంబడి ఇంకా పరిగెడుతూ గొర్రెను పిలుస్తాడంట. ఆ గొర్రె పట్టించుకోవట్లే, దాని దారిని అదే వెళ్తా ఉంది. అప్పుడు ఆ గొర్రె చాలా బాగుంది, కాపరి దగ్గరికి వచ్చి ఆ గొర్రె చాలా బాగుంది, నేను పిలిచినా పట్టించుకోవట్లేదు, ఒకసారి దాన్ని పిలవండి అని అన్నాడంట. కాపరి పిలిచాడు. కాపరి పిలవడంతోనే వెంటనే ఆగి తిరిగి, అంటే నా గొర్రెలు నా స్వరమును, యజమాని యొక్క స్వరం వినాలి కానీ వేరొక వ్యక్తి స్వరము అది కాదు. ఆత్మీయంగా పోషింపబడటానికి మనలను ఆయన తన సహవాసానికి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుమారుని సహవాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన యొక్క సహవాసానికి మనల్ని పిలిచినాడు. ఆత్మీయంగా మనల్ని పోషిస్తూ మన జీవితంలో ఆయన పోషకులుగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆరాధించబడుతున్నాం. ఈ కాపరి ఇంకా ఏ రీతిగా ఉన్నాడు మన జీవితంలో చదువుకొని ఉంచుకున్నాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయం, 20 వస్తుంది. గొర్రెల గొప్ప కాపరి యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తము బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటం మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకి యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. గొర్రెల గొప్ప కాపరిని యేసు తన నిబంధన సమాధాన రక్తమును బట్టి మృతుల్లో నుండి, అనగా మన అపరాధం చేత పాపం చేత చచ్చిన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని ఆయన క్రీస్తుతో కూడా ఎదిరించారు. ఆయన ఏ రీతిగా అయితే చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచినాడు, అదే మాదిరి మన రక్షణ అనుభవం ద్వారా, బాప్తిజం అనుభవం ద్వారా మనకు కూడా ఆ మరణ పునరుద్ధానం అనే వాటిని అనుగ్రహించి జీవాధిపతి అయిన దేవుడు మనల్ని కూడా ఆయన జీవింపజేస్తున్నాడు. కాబట్టి గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మనల్ని, చచ్చిన మనల్ని బ్రతికించినాడు కాబట్టి మనం ఆయన ఆరాధించబద్దున్నాం. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, 25 వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియకు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఒకప్పుడు దారి తప్పిన మనము ఇప్పుడు ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడైనటువంటి ఆయన వైపునకు మనము మళ్ళీ ఉన్నాము. ఆ ఆత్మల కాపరి అధ్యక్షుడైన దేవాది దేవుడు, నమ్మదగిన దేవుడు మనకు సహవాసం అనుగ్రహించాడు కాబట్టి మనం ఆయన ఆరాధించబడుతున్నాం. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమ కిరీటము
పొందుదురు. ఇది ఎటువంటి అనుభవం అంటే, రక్షింపబడిన మనము, ఆయన రక్తం ద్వారా విమోచింపబడిన మనము, ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడి పవిత్రం పరిశుద్ధమైన మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఆయన చూస్తామనేటువంటి శుభప్రదమైన గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఈ ప్రధాన దేవుడు ఇంకా ఏమనంటే, ప్రధాన కాపరైన దేవుడైనా ఈయన ప్రత్యక్షమైనప్పుడు మనకు వాడబారని మహిమా కిరీటం మనకు ఆయన అనుగ్రహిస్తాడు. 7వ అధ్యాయము 17వ వచనం. యాదనగా సింహాసనం మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి జీవజలములు పొగెద్దుకు వారు నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఆయన మన కన్నులో ప్రతి బాష్ప బిందువును జీవజలంలో బొగ్గల ఎద్దుకు వారు నడిపించి దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణమైన ఇంకా ఎన్నడూ లేదు. ఇరవై ఒకటో అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులు ప్రతి భాష బిందువును తుడిచివేయను. మరణం మీకు ఉండదు, దుఃఖమైన ఏడుపైన వ్యాధి మీకు ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట ప్రియ సోదరి, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి మన కొరకు, మనం ప్రేమించిన ప్రభువు మంచి కాపరి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టినాడు. మనము మరణించవలసిన దానికి బదులుగా మన పాపలు ప్రయోజనంగా ఆయన మరణించినాడు. కాబట్టి ఇట్టి గొప్ప త్యాగం చేసిన దేవుణ్ణి మనం ఆరాధించబడుతున్నాం. రెండవదిగా స్వరము ద్వారా మాట్లాడిన దేవుడు. ఎటువంటి స్వరం అంటే, ఇది మనల్ని రక్షించడానికి వినబడజేసిన స్వరం. బూదిగంత నివాసాలను నా వైపు చూసి రక్షణ ఈ స్వరము మనకు వినిపింపజేసి మనల్ని రక్షించడానికి ఆయన లోకానికి వచ్చి, లోక పాపం మూసుకొని దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చి మన మీద ఆయన కరువులో ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించబోతున్నాం. స్వరము ద్వారా మాట్లాడిన దేవుడు మనల్ని రక్షించాడు. అంత మాత్రం కాదు, రక్షించిన దేవుడు మనల్ని ఆత్మీయంగాను శారీరకంగాను పోషిస్తున్నాడు. మూడవదిగా ప్రధాన కాపరైన దేవుడు, గొర్రెల గొప్ప కాపరైన యేసు మనం ఈ లోకం విడిచిన తర్వాత ఆయన చూస్తామనేటువంటి శుభప్రదమైన గొప్ప నిరీక్షణ మనకు అనుగ్రహించి మహిమా కిరీటము పొందనర్హులుగా మనను చేసినాడు. కాబట్టి మనం ఆయన్ను ఆరాధించబడుతున్నాం. దేవుడు కొద్ది మాటలు మన గురించి ఆశించుకున్నాడు.